హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చే స్థలకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్నాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా జరుగుతుందో. ఇది వచ్చే స్థలకి 25th ఈ నెలలో స్టార్ట్ అయింది అనమాట. ఫిబ్రవరి 25th స్టార్ట్ అయింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తానికి లోపలికి అయితే వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మీకు లోపల వ్యూ చూపిస్తున్నాను. ఇదంతా లోపల చూడండి, అంత అందంగా ఉండాలి. లెట్స్ కమ్, లోపలికి వెళ్దాం. సెక్యూరిటీ చెక్ దాటేసేసి ఇప్పుడే అనమాట ముందుకు వస్తుంది జరిగింది మనం. సో ఇలా ఉంటుంది అనమాట మొత్తం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మొత్తం. మీకు ఇతర వ్యూ కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ పిస్తా హౌస్ కూడా పెట్టారు. లోపల పిస్తా హౌస్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేదానికి గాంధీజీ స్టాట్యూ ఉంది. గాంధీజీ స్టాట్యూ పెట్టారు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాం మనం. ఇట్లా ఇటు లెఫ్ట్ పక్కన వ్యూ తీసుకుంటే ఇలా ఉన్నాయి, కొన్ని దుకాణాలు ఉన్నాయి. ఇదిగోండి, ఇటు పక్క కూడా ఉంది. మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట. ఇంత స్ట్రీట్లో ఉంటుంది. ఇదిగోండి, ఈ స్ట్రీట్ మొత్తం కూడా దుకాణాలు ఉంటాయి అనమాట. మొత్తం అలాగే ఉంటుంది. ఇక్కడ ఇటు చెప్పండి, ఇటు పక్కన ఇటు సైడ్ ఇట్లా మనము ఇలా పోతామంటే మొత్తం 1600 షాప్స్ ఉన్నాయి అనమాట లోపల మొత్తము. ఓకే, మళ్ళీ ఇలా రౌండ్ తిరిగి పిస్తా హౌస్ దగ్గరికి పోవచ్చు అనమాట. చూసారు అక్కడ చాండిలర్స్ ఎలా వేలాడి చూసారో, ఎంత కలర్ఫుల్గా హ్యాపీగా ఎలా ఉన్నాయి. అసలు చాలా చూడటానికి చక్కగా అనిపిస్తున్నాయి కదా. చూస్తున్నారు కదా, ఇది వచ్చే స్థలికి కబాబ్ దుకాణం అనమాట. కబాబ్స్ మొత్తం ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం వరుసగా కాలుస్తున్నారు. అందరూ కస్టమర్స్ కూడా వచ్చి తింటూ ఉంటారు అనమాట. ఇది వచ్చేదానికి పొటాటో ట్విస్టర్ అంటే పొటాటో ట్విస్టర్ అంటే పొటాటోలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి వెరైటీస్ అన్నీ చేస్తారనమాట. ఇక్కడ కూడా కస్టమర్స్ బాగానే ఉన్నారు. అక్కడ వచ్చేసరికి తెలంగాణ స్టోర్ కనపడుతుంది కదా, తెలంగాణ స్టోర్ అనమాట. దానికి తెలంగాణకు సంబంధించిన అన్ని ఉత్పత్తులు అంటే డ్రెస్ మెటీరియల్స్, అలాంటి డ్రెస్సెస్కి సంబంధించినవి. దాని పక్కన వచ్చేసరికి ఫేమస్ క్రోకరీ ఉంది. మనం క్లోజ్ వ్యూలో చూడొచ్చు. మొత్తం ఆవిడ క్రోకరీ ఐటమ్స్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇది వచ్చేసరికి మెయిన్ ఎగ్జిబిషన్ ప్లేస్ అనమాట. గాయంటివేల్ దగ్గరికి వచ్చేసాం మనం. చూడండి, మీకు వీడియోలో కనపడుతుంది కదా, గాయంటివేల్ అనమాట. ఇదే మెయిన్ అట్రాక్షన్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసరికి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి వేరే గేమ్స్ ఉన్నాయి, రకరకాల గేమ్స్. పిల్లలది ఉంది. వచ్చేసరికి అండ్ అటు సైడ్ కూడా డిఫరెంట్ లాఫర్ హౌస్ అంటే లాఫర్ హౌస్ అంటే ఏం చేస్తారు అక్కడ అంటే లాఫర్ రైడ్ ఒకటి ఉంది. ఇక్కడ దగ్గరలో ఒక రైడ్ ఉంది. ఒక రైడ్ కనపడుతుంది. అక్కడ ఒక రైడ్ ఉంది, మళ్ళీ ఆ పక్కన ఒక రైడ్ ఉంది. అదిగోండి, చూడండి అలా ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఇలా చివరి దాకా వెళ్ళేసేసి ఇలా వస్తుంది అనమాట. అది ఒక రైడ్. ఆ చివర ఒక రైడ్ కనపడుతుంది కదా, అది ఒక రైడ్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ పిల్లలది ఒకటి ఉంది. ఇక్కడ ఎదురుగా వచ్చేసరికి పిల్లలది ఒకటి కనపడుతుంది. ఆ పైన టాప్లో ఒకటి ఉంది. ఓకే, చూస్తున్నారు కదా. ఇది ఒక రైడ్ ఉందన్నమాట.
అస్సలు ఎలాంటి ప్లేస్లో ఉంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే. చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం. చూడండి మీరు కూడా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోలు దిగుతారు, వీడియోలు దిగుతారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, షాపింగ్ చేసుకుంటున్నారు. ఈ రైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అసలు ఆ రైడ్ చూడండి అంత థ్రిల్లింగ్గా ఉంటుంది. అసలు అది ఎక్కితే మాత్రం మామూలు మధ్య ఉంటుంది అనమాట. దాంట్లో ఎక్కిన వాళ్ళకి అసలు పనులు చెదిరిపోతాయి అన్నమాట. బాబు వెళ్ళిపోతుంది అనమాట. ఎలా ఉండదు చూడండి. అస్సలు ఇది నాయను ఎంత పైకి వెళ్ళిపోతుంది. అసలు వాళ్ళు ఎలా ఉంటారు దాంట్లో. రివర్స్లో వస్తుంది మళ్ళీ. చూసారా పక్క చూడండి. ఈ దుకాణం వచ్చేసరికి నేషనల్ జనతా క్రోకరీ అండ్ గ్లాస్ వేర్ అంట. ఇది వచ్చేసరికి అనమాట. ఇక్కడ మొత్తం చాలా మంది పబ్లిక్ కూర్చున్నారు. అంతా క్రోకరీ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మీకు క్లోజప్ చూపిస్తాను లోపల ఏముందో. చూసారు కదా. ఇటు పక్కకు వస్తే ఇది రాయల్ లగేజ్ వరల్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇది మొత్తం లగేజ్కి సంబంధించినవి ఇక్కడ దొరుకుతాయి. గైంట్ వీల్కి దగ్గరలో ఉన్నాడు మనం. చాలా గైంట్ వీల్ వచ్చేసరికి చూడండి ఎలా ఉందో. ఇందాక సైడ్ వ్యూ మీకు ఫ్రంట్ వ్యూ చూపించాను కదా, ఇప్పుడు సైడ్ వ్యూ చూపిస్తాను అన్నమాట. ఫుల్గా ఎలా ఉందో ఒకసారి క్లోజప్ చేసి చూపిస్తాను అన్నమాట మీకు. అస్సలు ఎలా ఉండదు చూడండి. మొత్తం గైంట్ వీల్ అది. ఇదిగోండి ఇక్కడ ఒక రైడ్ స్టార్ట్ అయింది చూడండి. వాళ్ళు చూడండి ఎలా కేకలేస్తున్నారు, కేరింతలు పడుతున్నారు. అసలు చూసారు కదా పబ్లిక్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి. ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారో చూసారు వాళ్ళు. ఇక్కడ మనం వచ్చేసరికి బాహుబలి షూటింగ్ ఉంది కదా. ఇది చూసారుగా. ఇది ఒక గుల్కంద, పిస్తా, బాదం డ్రై ఫ్రూట్ షాప్ అనమాట. ఇది డ్రై ఫ్రూట్ షాప్ అనమాట. ఇది